స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కొండపి మండలం జళ్లపాలెంలో గ్రామంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం ఆచార్య, మంత్రి డోలా బాల వీరాంజనేయులు. మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రకాశం జిల్లాలో ఈ ఒక్కరోజే 15,000 గుంటలు నిర్మిస్తున్నామని మంత్రి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కొండపి ఎంఆర్ఓ మురళి, ఎంఈఓ సు డాక్టర్ అనూష, అంగన్వాడీ సూపర్వైజర్ మాధవి, మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు. సిమెంట్ చెత్త కసు ఎక్కడ పోస్తారు? ఎక్కడ పోస్తారు? ఒక మైకి వాళ్ళకి దెబ్బ ఎంత దూరం ఉంది? ఇంటి పక్కనే ఉందా? రాళ్ళు ఇక్కడ ఉన్నాయా? తీసేసేయండి రాళ్ళు. ప్రతిరోజు కూడా ఆ డబ్బాలు తెచ్చుకోవాలి. బడికి ఒక రోజు మార్చుకోవాలి, ఇట్లా మీరు తీయాల్సిన శుద్ధి చేసే భూములకి నెమ్మదిగా ఇంకింపు చేయటమే ఈ ఇంకుడు గుంత యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం. ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న మురుగునీరు రెండో దానికి మూడో పైన 1, 2 మధ్య సార్ 5-6 హోల్. రెండోది దానికి దాని మధ్యలో సిమెంట్ పెట్టకూడదు కదా సార్? మీరు ఎక్స్ప్లెయిన్ సార్. ఈ సెట్ శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక మహోన్నత కార్యక్రమం స్వచ్ఛాంధ్ర
అదేవిధంగా స్వర్ణాంధ్ర. అదే తీసుకుంటే మన ఊరికి వస్తే స్వచ్ఛ జాలపాలెం, స్వర్ణ జాలపాలెం, స్వచ్ఛ పెదకళ్ళగుంట పంచాయతీ, స్వర్ణ పెదకళ్ళగుంట పంచాయతీ. ఆ విధంగా వస్తే స్వచ్ఛ కొండేపు మండలం, స్వచ్ఛ స్వర్ణ కొండేపు మండలం. ఆ విధంగా పెంచుకుంటా స్వచ్ఛ ప్రకాశం, స్వర్ణ ప్రకాశం, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ప్రతి గ్రామం నుంచి ఎవరికి వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు రావాలి. దానికన్నా ముందు మన వీధి, మన కాలనీ, మన ఇల్లు, ఎవరి ఇంటి వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారు. నిద్రలేసి మీరు నిద్రలేసి ఇల్లు చిమ్మేవాళ్ళు ఎంతమంది చెప్పండి ఆడపిల్లలు? శ్రీ డాక్టర్ డోలశ్రీ బాల వీరంజన స్వామి గారికి, ఇక్కడ ఉన్న స్థానిక లోకల్ లీడర్స్ అందరికీ, ఆడియో గారికి, డిపిఓ గారికి, పీడి డోమా గారికి, ఈ పంచాయత్ సంబంధించి వచ్చి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ, స్టూడెంట్స్కి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ప్రతి నెల 3వ సాటర్డే రోజున స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ దివాస్గా జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతి నెలలో కూడా ఒక్కొక్క థీమ్తో పాటు ఈ స్వచ్ఛ దివాస్ పాటించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈ రోజు రూరల్ ఏరియాస్ లో ముఖ్యంగా సోప్ పిట్స్, ఇంకుడు గుంట నిర్మాణం చేసి ప్రజల మధ్యలో దాని గురించి ఒక అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా అర్బన్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్, 2 ఏరియాస్ లో కూడా రోజు పైకి వెళ్ళాలి, అది కూడా కిందకి రావాలి. దాని మీద కూడా విలేజెస్కి ఏం చేస్తారంటే వాడికి ఏదైనా పైపు రాగానే గవర్నమెంట్ పెట్టి పీక్కలపై వాడు వాడుకుంటాడు. ఈ మోత దేశం ఇంకోటి వాళ్ళు పెట్టుకుంటాడు. దీని కాన్సెప్ట్ పోతుంది. అది 1 ఫీట్ డౌన్లో పెట్టండి. అంటే పైన ఇచ్చిన టెక్నికల్టీ వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. 1 ఫీట్ డెప్త్లోకి ఎత్తి పైన క్లోజ్ చేయండి. కింద రంధ్రాలు కొంచెం పెద్దగా తీసుకుని 2 ఇంచెస్ హోల్స్ ఉండాలి. స్పిల్ ఓవర్ వాటర్ రావాలి. ఇది దీని మీద పెట్టే మూత స్ట్రాంగ్గా పెట్టి క్లోజ్ చేయాలి. ఏమైనా లోపల వేస్ట్ ఏమైనా షాంపూస్ అయ్యో కొంచెం మూత దగ్గర దూరం ఉండాలి. ఒక పని చేయండి, లోపల కూడా ఒక చిన్న సంపు కట్టండి. ఆ సంపు వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. ఫిల్టర్ పెట్టండి, ఇది డౌన్లో పెట్టండి. అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాడు ఏదో ఒక వస్తువు వచ్చిందంటే పక్కన పడేస్తారు. రెండోది ఏదైనా మెటీరియల్ వచ్చేసినా, వాడు ఫుడ్ మెటీరియల్ వచ్చేసినా చెత్త బ్లాక్ అయ్యి ఎక్కడ చేస్తాడు. వన్స్ ఇది ఓపెన్ చేసి బయటకి బడితో నిండిపోయింది. లోపల సంపు పెట్టి బయట పెడితే 2 సెకండ్ పెట్టు సంపు. వాడు ఏదన్నా తీసుకోవాలన్నా క్లోజ్ చేస్తే అక్కడ తీస్తాడు. దీంట్లో మట్టి చేరిస్తారు. నేను చంద్రాయపండులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయించాను. దగ్గరుండి నేనే ఇంజనీరింగ్ చేశాను. ఈ 10 సంవత్సరాలు అవుతున్నాయి బ్లాక్ లేదు. ఇవన్నీ ప్రాక్టికల్గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్. పల్లెటూళ్ళల్లో ఈ మూత తీసేసి ఇంకొక కాళ్ళు పెట్టేస్తాను. ఒకసారి ఇక్కడ పడిందని తీసిన తర్వాత దీనిలో ఓపెన్ దీనిన్నా మట్టి పడిపోయింది. ఆఫ్టర్ 2-3 ఇయర్స్ ఇది ఇలా ఉంది పరిస్థితి ఉంది. ఇంకొంచెం డీప్కి వెళ్ళాలి, లోపల ఫీట్ కట్టాలి. అది ఈ సబ్బు అక్కడ కట్టండి, ఇన్ సైడ్ దానిపై ఫిల్టర్ పెట్టండి. మ్యాక్సిమం ఫిల్టరేషన్ ఇన్ సైడ్ జరగాలి. వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి. డైరెక్ట్ వాటర్ చూసుకుంటే డిజైన్లో మీరు కరెక్ట్ చేసుకోండి. 15,000 సోప్ పిట్స్ ఒకే రోజులో నిర్మాణం చేస్తున్నాము. సో దీనికి వలన ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది గురించి ఇక్కడ చాలా చక్కగా మీ ముందు ఇక్కడ చేసిన కళాకారు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజలకు అర్థమయ్యేలా వారు చెప్పారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో స్వచ్ఛ గ్రామాలు ఉండాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. పోయిన నెలలో
కొత్తగా సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్లో మనం స్వచ్ఛాంధ్రని స్టార్ట్ చేసుకున్నాం. ఇది 2వ నెల. ఈ నెలలో మనం ఇంకుడు గుంటలు తీసుకొని నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవటం, అదేవిధంగా పరిసరాల్లో ఎక్కడ కూడా మురుగునీళ్ళు ఉండకుండా అవి సోక్ పిట్స్ ద్వారా భూగర్భ జలాలకు చేరే విధంగా చర్యలు తీసుకునే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 1,00,000 ఇంకుడు గుంటల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో 15,000 ఇంకుడు గుంటలు తీసుకోవడం మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడ నేను కొండేపి మండలం జాలపాలెంలో ఈరోజు 158 ఇంకుడు గుంటలు ఈరోజే తీసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటన్నిటి ఉద్దేశం మనకు భవిష్యత్తు తరాలకి నీటిని నిల్వ చేసుకోవటం, అదేవిధంగా మురుగునీరు లేకుండా చేయటం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఆరోగ్యాలు సాధించాలన్నా కానీ వాహక కీటకాలు కూడా పెరగకుండా చేసుకోవడం లక్ష్యంగా ఉందాం. అదేవిధంగా అర్బన్లో కూడా చెత్త నుండి సంపద సృష్టించడం, మనం ఏదైతే ఉన్నాయో ఈ డంపింగ్ యార్డ్స్ కూడా చేసుకోవటం, అదేవిధంగా అర్బన్లో ఈ చెత్త నుండి విద్యుత్ కూడా ఉత్పత్తి చేసుకోవడం కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. వీటన్నిటి వల్ల కూడా పారిశుభ్రతతో పాటు ప్రభుత్వ పంచాయతీలకి మున్సిపాలిటీలకి మనం లక్ష్యంగా మనం ఇది ఇవ్వటం అనేది కూడా చేస్తూ ఉన్నాండి. ప్రజలందరూ కూడా సహకరించమని అడుగుతా ఉన్నాం. అధికారులు కూడా తగిన చర్యలు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందరూ కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాని, ఆ విధంగా రాష్ట్రాన్ని స్వచ్ఛంద స్వర్ణాంధంగా సాధించడం మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.